హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎంఎఫ్ తెలుగు బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను విజయవాడ అయితే వెళ్తున్నాను ట్రైన్ జర్నీ. సో నాకు ఇక్కడే 8:45 అయిపోయింది. ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాను. సో మా నాన్న అయితే కొంచెం స్లోగా వెళ్తున్నాడు. నేను ప్రజెంట్ నేరేడ్మెట్ ఫ్లైఓవర్ మీద ఉన్నాను. సో ఇక్కడ నుంచి నేను సికింద్రాబాద్కి అయితే వెళ్ళాలి. సో టైం అస్సలు లేదు. నా అదృష్టం ఏంటంటే ఈరోజు ట్రైన్ హాఫ్ అన్ అవర్ లేట్గా ఉంది. సో ఈజీగా అయితే క్యాచ్ చేయగలుగుతాను అనమాట. సో నేను బుక్ చేసుకున్న ట్రైన్ వచ్చేసి మన సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ అండి. సో 9:10కి ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో లేట్ కాబట్టి నేను ఈజీగా రీచ్ అవుతా. సో నేను బుక్ చేసుకుంది 3 టైర్ ఏసీ. నాకు అప్రాక్సిమేట్లీ 560 రూపీస్ అనుకుంటా ఛార్జ్ అయితే నాకు పడింది. సో చలో వెళ్ళిపోదాం. ఇదే మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫైనల్గా రీచ్ అయిపోయాను. ఎగ్జాక్ట్ ఇప్పుడు 9:15 అవుతుంది. నా ట్రైన్ 9:10కే వెళ్ళిపోతుంది కాబట్టి లేట్ ఉండడం వల్ల నేను ట్రైన్కి క్యాచ్ చేయగలుగుతున్నాను. సో అప్పుడప్పుడు ట్రైన్ లేట్ అవ్వడం మంచిదే. సో నాకు ఇలా జరిగినట్టు మీకు ఎప్పుడైనా జరిగిందా? సో కామెంట్లో ఒకసారి కామెంట్ చేసి పడేసేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? చలో ఒకసారి ఏ ప్లాట్ఫారంలో ఉందో చూసుకుందాం. సో మనం ఇంక్వైరీలో అడిగితే టోటల్ 40 మినిట్స్ అయితే ట్రైన్ లేట్ ఉంది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 6 అక్కడికైతే వస్తుందంట. సో ప్రజెంట్ అయితే ప్లాట్ఫామ్ ఖాళీగానే ఉంది. సో వెళ్ళిపోదాం. సో ఫైనల్గా ట్రైన్ అయితే వచ్చేసింది 40 మినిట్స్ లేటు. సో మన బోగీ నంబర్ B4 అన్నమాట. సో వెళ్ళి చూద్దాం. సికింద్రాబాద్ నుంచి ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. టోటల్గా 50 మినిట్స్ అయితే లేట్గా వెళ్తుంది. సో చూద్దాం, మనం సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేలోపు ఈ 50 మినిట్స్ ఏదైతే లేట్గా నడుస్తుందో
కవర్ చేస్తారేమో ట్రైన్ని, చూద్దాం. ఫైనల్గా విజయవాడ అయితే రీచ్ అయిపోయాము. ఆ లేట్గా ఉన్న 15 మినిట్స్ ప్లస్ 5 మినిట్స్ బిఫోర్గా అయితే ట్రైన్ వచ్చేసింది. సో మన పైలట్కి అయితే హెడ్సప్ చెప్పచ్చు. సో ఇక్కడ నుంచి నేను నేరుగా రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాను. ఎందుకంటే ఇక్కడి నుంచి నేను మళ్ళీ వైజాగ్కి బస్సులో వెళ్ళాలి కాబట్టి. సో నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి మై డియర్ ఫ్రెండ్స్. అంతవరకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.